హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినప వడియాలు ఎలా పెట్టాలని చాలామంది అడిగారండి. ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ వడియాలు ఎలా పెట్టాను అన్నది. ఫస్ట్ రాత్రే మీరు మినపప్పు అన్నది నానబెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కనీసం 5-5:30 ఆ టైంకి లెగిసి వాటిని గ్రైండర్లో వేయాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి, అంతేనండి. మనం వేయాల్సిన వల్ల ఈ రెండే. వీటితోని మనం డైరెక్ట్గా తినలేము, వీటిని కర్రీ చేసుకుంటాం అనమాట. కర్రీ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి, ఇగురులు చేసుకున్నప్పుడు వేసుకోవడానికి ఈ మినప వడియాలు అనేవి చాలా బాగుంటాయి. తర్వాత మీరు కవర్కి ఆయిల్ రాసి పెట్టవచ్చు, లేదా ప్లేట్లో ఆయిల్ రాసి పెట్టవచ్చు, మీ ఇష్టం. మీకు ఎండబెట్టుకోవడానికి ఎలా సదుపాయంగా ఉంటే అలా చేసుకోవాలన్నమాట. నేనైతే పెద్ద పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిల్లోని 1 స్పూన్ ఆయిల్ వేసి నీట్గా గ్రీస్ చేసుకున్నాను. ఇలా ప్లేట్లో అయితే గ్రీస్ చేసుకుంటే మన వడియాలు అనేవి చాలా బాగా వచ్చేస్తాయి. తర్వాత చేతితో కూడా పెట్టుకోవచ్చండి, బట్ మీ అందరికీ తెలుసు నాకు చేతులు ఎక్కువ యూస్ చేయడం ఇష్టం ఉండదు, దేంట్లోని చేతులు ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు. సో నేనేం చేశానంటే ఒక పాల్ కవర్ ఉంటుంది కదా, దాంట్లోని నా మినపప్పు బ్యాటర్ మొత్తాన్ని ఇందులోని తీసేసుకుని దాన్ని జస్ట్ కోన్ లాగా పెట్టాను అనమాట. చాలా చాలా ఈజీ ప్రాసెస్గా మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ కవర్ ఉంటుంది కదా, ఏదైనా పాలిథిన్ కవర్, కొంచెం థిక్గా ఉండే కవర్, పల్చగా ఉండే కవర్ కాదండి, థిక్గా ఉండే కవర్, లేదా తడి క్లాత్ మీద కూడా చాలామంది పెడుతూ ఉంటారు, అలా కూడా ట్రై చేయొచ్చు. కాటన్ శారీ మీద అలాగా తడిగా ఉండే దాని మీద పెట్టుకుంటే ఆయిల్ కూడా రాయాల్సిన అవసరం లేదు. అండ్ కవర్ మీద అయితే కూడా ఆయిల్ గ్రీస్ చేసి దాన్ని చిన్న 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 డ్రాప్లెట్స్ లాగా వేసుకోవాలన్నమాట. చేసుకోవడం చాలా ఈజీ అండి, ఇవి చాలా బిగినర్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ వడియాలు అన్నవి. వీటితో పాటు నెక్స్ట్ నేను ఇంకా రకరకాల వడియాలు పెడతాను, అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఇప్పట్లో వైజాగ్ వెళ్ళే పొజిషన్లో అయితే మనం అందరం లేము, కాబట్టి మాకు తినాలనిపిస్తుంది కదా ఆటోమేటిక్గా. కాబట్టి నాకు నేనే పెట్టుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను. ఎక్కువ పెట్టుకోలేను, కొంచెం పెట్టుకుంటాను, ట్రై చేస్తాను. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది, అందుకే నేను రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా, ఇది అచ్చు గార్ల బ్యాటర్ మనం ఎలా అయితే మినపప్పు గ్రైండ్ చేస్తామో అలాగా గ్రైండ్ చేసుకోనమాట. దీంట్లో వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, ఏం యాడ్ చేయకూడదు. మినపప్పులోంచి వాటర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని గ్రైండర్లో వేసి సాల్ట్ వేస్తే మంచిగా గ్రైండ్ అయిపోద్ది. సేమ్ మన గారెలప్పుడు ఎలా అయితే చేస్తాం అలా అనమాట. తర్వాత దీన్ని నేను ఎండలో పెట్టేస్తాను. నేను 5 o'clock ఎందుకు లేగమన్నానంటే, మనం మొత్తం స్టార్టింగ్ ఫస్ట్ రే నుంచి ఆ రోజు పడే ఎండ మొత్తం మనం యూజ్ చేసుకుంటాం. అలా నేను 5 hours ఇలా ఎండబెట్టుకున్నానండి. 5 hours వరకు దాన్ని టచ్ చేయొద్దు, అంటే టచ్ చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇరిగిపోద్ది. ఆ రోజు 4 o'clock ఆ టైంకి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అన్నది. లోపలంతా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా ఉంది. కెమెరా ఫోకస్, ఫ్లఫీగా ఉంది. కానీ ఏంటంటే అన్నీ రావట్లేదు అనమాట, కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని బాగా వచ్చేస్తున్నాయి ఇలాగా ప్లేట్కి, చూసారుగా. కొన్ని ఏంటి అంటే మనం బలవంతంగా తీయడానికి ట్రై చేస్తే ఇరిగిపోతున్నాయి అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో మా మమ్మీ ఏమన్నదంటే వాటిని ముట్టొద్దు, రేపు మళ్ళీ ఎండలో పెట్టు, ఎండ పడితే అవి మట్టుకుని అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ప్లేట్కి ఆల్రెడీ ఆయిల్ రాసాం కాబట్టి ఎండకి ఆ ఆయిల్ హీట్ ఎక్కుతుంది అండ్ ఇవి ఈజీగా వచ్చేస్తాయి. మనం 2 days ఎండబెట్టుకోవాలండి. పల్చగా పెట్టుకుంటే 2 days ఎండబెట్టుకోవాలి. ఇంట్లో తెచ్చిపెట్టిన తర్వాత నేను ఇలా ప్లేట్ మీద ప్లేట్ పెట్టి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ డే కూడా నేను 4 hours ఫుల్గా ఎండబెట్టుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో బాల్కనీలో 12 o'clock వరకే ఎండ వస్తుంది అనమాట. మీరు ప్లేట్ని కొద్దిగా ఇలా గట్టిగా తగిలించారంటే నీట్గా ఊడొచ్చేస్తాయి వాటి మటుకు అవి. మీరు ఒక్కొక్కటి తీయాల్సిన అవసరం కూడా లేదు. పర్ఫెక్ట్ క్రంచ్ పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా. మినపప్పు ఏది యూజ్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. డబుల్ హాట్ మినపప్పు అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఎప్పుడు మీరు గారెలు ఏమైనా చేయాలనుకుంటే కొంచెం ముద్ద తీసి పక్కన పెట్టేసుకుని హ్యాపీగా వడియాలు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేను మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి నా ఈ మినప వడియాలు ఫస్ట్ టైం ట్రై చేసిన పర్ఫెక్ట్గా వచ్చిన మినప వడియాల్ని జాగ్రత్తగా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇవి ఎక్కువ పెట్టేసుకున్నారంటే బూజు పట్టేస్తాయండి లోపల. కాబట్టి ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం అయితే ఎలాగా 10 days 15 days కల్లా ఖతం అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నారైతే, మరి హ్యూమిడ్ ఉన్న ఏరియాల్లో మీరు ఉంటున్నట్టయితే వైజాగ్, బొంబాయి అలాంటి ఏరియాల్లో వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 6-7 months వరకు మంచిగా ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసిన ఎంత బాగా వచ్చా. ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అనమాట. ఫ్లఫీగా ఎరగకుండా చాలా నీట్గా వచ్చాయి. ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. తర్వాత వాటితో రెసిపీ ఎలా తయారు చేయాలి అన్నది కూడా నేను చూపిస్తానండి. సో స్క్రాచ్ నుంచి ఫుల్ డిష్ వరకు దీన్ని నేను చేసినట్టు అనమాట.
ఈరోజు నేను చూపిస్తున్నాను తోటకూర చిన్న వడియాలు ఇగురు అనమాట. మీకు స్క్రీన్ మీద పక్కన చిన్న గిన్నెలో కనిపిస్తుంది కదా, అన్ని వడియాలు తీసుకుంటే సరిపోతుంది. తోటకూరని నేను ఆల్రెడీ చెక్ చేశాను, లోపల ఏమైనా చెత్త ఆకులు లాంటివి ఉన్నాయేమో అనేసి. ఏం లేవు, చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఇవి ఆర్గానిక్ తోటకూర అండి, మాకు లక్కీగా దొరికిందనమాట ఈరోజు, అందుకోసం నేను తెచ్చాను. రోజు ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తింటే దాని సాటిస్ఫాక్షనే వేరు. నాకైతే భలే ఇష్టం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. చిన్నప్పుడు నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఇప్పుడు చాలా ఇష్టం. లైఫ్లో వచ్చే పెద్ద పెద్ద మార్పుల్లో ఇదొక మార్పు అనమాట. తర్వాత ఈ మన తోటకూర మొత్తాన్ని 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఇసుక అన్నీ ఉంటుంది కదా, అందుకే. తర్వాత నేను ఒక బాణీ పెట్టుకున్నాను, లేదా ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లోనే వాటర్ యాడ్ చేశాను, దాంట్లో ఉప్పు యాడ్ చేశాను. వాటిల్లోని ఆల్రెడీ 3-4 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేశాను. చాలామంది అంటూ ఉంటారు, ఇలా వాటర్లో బాయిల్ చేస్తే తోటకూరలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనేసి. నేను ఆ వాటర్ని కూడా చార్ చేసి అది కూడా తినేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అనుకుంటున్నాను. అండ్ ఇలా మీరు చేయాలి అనుకున్నప్పుడు తోటకూరని బాగా వాష్ చేయాలండి. అది మాత్రం నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఆ వాటర్లో ఎటువంటి ఇసుక లాంటిది ఉండకూడదు. ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్, ఇది చాలా లేతగా ఉంది కాబట్టి తోటకూర ఒక 3 నిమిషాలకి అది బాగా కుక్ అయిపోయింది. లాస్ట్కి ఇంకో 1 మినిట్లో నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తాను అన్నప్పుడు నా మినప వడియాలన్నింటినీ ఇందులో యాడ్ చేస్తాను అనమాట. అవి యాడ్ చేసిన తర్వాత ఇలా నాలా కెలక్కండి దాన్ని, అది మటుకు నాదే కుక్ అయిపోతుంది. నాకు అదో సరదా అనమాట. సో ఇలాగ అయిపోయిన తర్వాత మనం జాగ్రత్తగా తీసేసుకోవాలన్నమాట. నాకు ఆ తోటకూర వాటర్లోనే నేను చారు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకో పక్క జాగ్రత్తగా తీసుకుంటున్నాను. అండ్ ఇవి ఇరక్కుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇరిగిపోయిన పర్లేదు అనుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఓపెన్ ఫ్లేమ్లో ఎప్పుడైతే మీరు తోటకూర ఇవన్నీ క్లిక్ చేస్తారో వాటి కలర్ అన్నది అలాగే ఉంటుందండి. కుక్కర్లో పెట్టేసినా లేదంటే మూతలు పెట్టేసినా ఆ తోటకూరలో ఉండే దట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అన్నది పోయి అది ఒక వైట్గా పేలగా అయిపోతుంది. అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. తోటకూర ఉడకపెట్టిన వాటర్లోనే ఆల్రెడీ మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి సాల్ట్ కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ చారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయక్కర్లేదండి. అందులో జస్ట్ ఒక టమాటో, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని పోపు పెట్టేసుకుంటే చాలు. సూపర్ సింపుల్లాగా అనిపించిన చాలా చాలా టేస్టీగా ఉండే చారు అనమాట. ఎందుకంటే దీని తోటకూరదే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై. అండ్ టమాటోలు 80% కుక్ అయితే సరిపోతుంది. నేను గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి టమాటోల్ని కుక్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ సాల్ట్ ఉందో లేదో చూస్తున్నాను. అలాగా ఏ కడాయి అయితే పెట్టుకుంటానో తోటకూర తాలింపుకి, దాంట్లోనే ఫస్ట్ నేను ఆ చారు కోసం తాలింపు పెట్టేసుకుంటాను. దీంట్లోనే ఫస్ట్ నేను ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకుంటే అయిపోయింది మన సూపర్ సింపుల్ చారు తాలింపు. అండ్ రసం పౌడర్ ఉంటే అదొక చిటికెడ యాడ్ చేయండి చాలు. ఎక్కువ యాడ్ చేసేస్తే మరి అది డామినేట్ చేసేస్తుంది, మన ఒరిజినల్ చారు ఫ్లేవర్ పోతుంది అనమాట. నిన్న ఎవరో కామెంట్ సెక్షన్లో అడిగారు, పోపుల్లోనే అన్ని తాలింపుల్లో అన్నిట్లో మీరు పోపులు అంతా కొంచెం యాడ్ చేసుకుంటారు, దానివల్ల ఫ్లేవర్ ఏమొస్తుంది, రుచి ఏమొస్తుంది అనేసి. తెలీదండి, సాహిల్కి కుషాల్కి ఇద్దరికి ఆవాలు జీలకర్ర ఇవన్నీ తగిలితే అంత ఇష్టం ఉండదు. అందుకే నేను పోపులు అన్నవి కొంచెం తక్కువ వేస్తాను. సాహిల్కి కుషాల్కే కాదు, నాకు సంతోషకు కూడా అంత ఇష్టం ఉండదు. సో అలా అనమాట. తర్వాత ఈ చారులో తాలింపు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే అయిపోయింది మన చారు. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకపెట్టేసుకుందాం, అంతే అయిపోయి. దాని తర్వాత సేమ్ పెన్నం మీదే సేమ్ కడాయిలోనే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోని ఒక 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా మినపప్పు ఏంటంటే ఒక క్రంచ్ని ఇస్తుంది అనమాట మన ఈ తోటకూర ఇగురిని. సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, అప్పుడు మనం తింటున్నప్పుడు టక్మని తగులుతుంది అనమాట. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తోటకూరలో కరివేపాకు వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ మీ ఇష్టం, వేసుకోవడం ఇష్టం అంటే వేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేస్తాం. నార్మల్లీ ఏం చేస్తారంటే తోటకూర వేసిన తర్వాత ఇంకా దాన్ని కదపరనమాట. కదపకుండా అలా వదిలేస్తే ఆ వడియాలు అన్నవి అలాగే ఉంటాయి. కానీ మనకి కొంచెం ఉత్సాహం ఎక్కువ కదా, కలిపేసి వాటిని గుండ చేస్తాను. అస్సలు మీ వడియాలు ఎరగకుండా ఉండాలి అనుకుంటే కూడా నేను రెసిపీ చెప్తాను మరోసారి, సో అది ట్రై చేయండి. సో మన లంచ్ ప్లేట్ అనేది రెడీ అయిపోయింది. అన్నం, తోటకూర ఇగురు అండ్ తోటకూర నీళ్ళతో చారు
అండ్ వంకాయ చక్రాలు. వంకాయ చక్రాలు యాజ్ యూజువల్ అండి. వంకాయలోని ఉప్పు కారం బియ్యం పిండి నువ్వులు యాడ్ చేసి పెనం మీద లైట్గా ఆయిల్తో గ్రీస్ చేశాను. ఈ లంచ్ ప్లేట్ మొత్తం తయారు చేయడానికి మనకి పట్టింది జస్ట్ 3 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, అంతే. 3 స్పూన్ల ఆయిల్. దీంట్లో ఒక స్పూన్ వేసా, దాంట్లో ఒక స్పూన్ వేసా, దీంట్లో ఒక స్పూన్ వేసా, అంతే. సూపర్ సింపుల్, లో క్యాలరీ, హై విటమిన్స్ అన్నీ ఉన్న మంచి మీల్ అనమాట. తర్వాత మనకి గుడ్ ఫ్యాట్ కావాలి కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకుంటే ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. బీ సేఫ్, స్టే అట్ హోమ్.